హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ్ డాక్ సేవక్ అనే జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ లేకుండా 10వ తరగతిలో మనకి వచ్చిన మార్కులను బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎగ్జామినేషన్ లేదు కాబట్టి చాలామంది అభ్యర్థులు దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివలన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 100కు 100% వచ్చిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో అయితే 100కు 95% వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి సెలెక్ట్ అవుతున్నారు. అయితే 2 రోజుల క్రితం నేను ఒక వీడియో తయారు చేశాను. అందులో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు ఎన్ని మార్కులు ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని వీడియో చేశాను. ఆ వీడియో ఎందుకు చేశాను అంటే, ఎవరు కూడా మీ డబ్బులను వేస్ట్ చేసుకోవద్దండి. మీరు ఇప్పుడు దీనికి అప్లికేషన్ చేయాలంటే 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఆ ఖర్చును తగ్గించుకోండి, మీకు ఈ మార్కులు ఉంటేనే అప్లికేషన్ చేసుకోండి అని ఒక వీడియో చేశాను. అయితే చాలామంది అభ్యర్థులు అడిగారు, అక్కడ కామెంట్స్లో కూడా చాలామంది అడిగారు, ఏంటి అంటే ఇప్పుడు మాకు తక్కువ మార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబ్స్కి పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, గత 5 సంవత్సరాలుగా కరోనా బ్యాచ్ వాళ్ళు, అంటే మనకి ఏదైతే కరోనా వ్యాధి వచ్చిందో అప్పుడు 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా టైంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేదు కాబట్టి 10వ తరగతి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10కి 10 పాయింట్స్ ఇచ్చేశారు. అంటే 100%కి 100% వాళ్ళు ఎగ్జామ్ రాశారా రాయలేదా అవన్నీ ఏం చూడలేదు. సో రిజల్ట్స్ మాత్రం వాళ్ళకి 10కి 10 ఇచ్చేశారు. సో దీని ద్వారా ఏమైంది అంటే, వాళ్ళు జస్ట్ అప్లై చేసుకుంటే జాబ్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి టైంలో పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కరోనాకు ముందు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ జాబ్స్ని పొందడానికి. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే, మీకు ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్లో తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే మనకి జాబ్ వస్తుంది, అంటే దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఫ్యూచర్లో మనం ఇప్పుడు అప్లై చేసుకుంటాం, వేరే రాష్ట్రంలో అప్లై చేసుకుంటాం, ఓకే, మన ఫ్యూచర్లో మన దగ్గర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ ఏమన్నా ఉంటాయా లేదా, అలాగే ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఖర్చులు ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన లోకల్లో ఉంటే ఓకే, తక్కువ శాలరీ వచ్చినప్పటికీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నాన్ లోకల్ వేరే స్టేట్కి వెళ్తున్నాము, అలాంటప్పుడు మనకి ఇప్పుడు 2026 సంవత్సరంలో 8th PRC అనేది రాబోతుంది. ఇది ఇంప్లిమెంటేషన్ కానీ జరిగితే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి కూడా శాలరీ అనేది పెరుగుతుంది. అది ఎంత పెరిగే అవకాశం ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవాలంటే మాత్రం, ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలంటే మీరు తప్పనిసరిగా ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయినా, అన్రిజర్వ్డ్ అయినా, ఒక పర్సన్ విత్ డిజేబిలిటీ తప్ప మిగిలిన ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే మీకు 95 కంటే ఎక్కువ, అంటే పర్సంటేజ్ 95% కంటే ఎక్కువ ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఛాన్సెస్ అనేవి మనకి 100% నేను చెప్పను, ఓకేనా, ఛాన్సెస్ అనేవి 50-50 అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే 90% కంటే పైన ఉంటే మీరు తెలంగాణకి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఓకే, ఇది మాకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మేము ఏ స్టేట్లో అప్లై చేస్తే మాకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది చెప్పండి అని మీకు ఇప్పటికే డౌట్ ఉంటుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లోకల్ లాంగ్వేజ్ అనేది, తెలుగు సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే మనకి యొక్క 10th క్లాస్లో మన సబ్జెక్ట్స్ అనేవి చదివి ఉంటాం. ఏమేమి చదివి ఉంటాము? ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు చదివి ఉంటాం, సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీషు, అలాగే హిందీ, థర్డ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ చదివి ఉంటాం, ఓకేనా. సో ఈ 3 లాంగ్వేజ్లు మనం 10th క్లాస్లో చదివాం, అవి మన మార్క్స్ కార్డులో ఉన్నాయి. కొంతమంది అయితే ఉర్దూ కూడా చదివి ఉంటారు. ఉర్దూకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఉర్దూ మీడియం వాళ్ళు థర్డ్ లాంగ్వేజ్లో కానీ సెకండ్ లాంగ్వేజ్లో కానీ ఉర్దూ కూడా చదివి ఉంటారన్నమాట. వాళ్ళకు కూడా కొన్ని స్టేట్స్లో కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, ఉర్దూ వాళ్ళకు కూడా, అది కూడా చెప్తాను ఎక్కడెక్కడ అనేది, ఓకేనా. సో ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మనం 16 చోట్ల మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి 2 ఎలిమినేట్ చేసేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తక్కువ మార్కులు ఉన్నాయి, వాటికి 100% వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు.
అయితే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇంకెక్కడైనా మనం అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే ఎస్. అది ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అండి, మనకి ఇంగ్లీష్. అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అన్నమాట. అస్సాంలో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు, ఇక్కడ అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ అనేది అస్సామీ కాబట్టి మనకు తెలియదు కదా అస్సామీ, మనం అప్లై చేసుకోవడానికి లేదు. అలాగే బీహార్ మరియు ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే గోవా మరియు గుజరాత్కి అప్లై చేయలేము. హర్యానా, హిమాచల్ ప్రదేశ్కి అప్లై చేయవచ్చు. ఎవరైనా ఉర్దూ మీడియం వాళ్ళు ఉంటే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే జార్ఖండ్లో హిందీ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి జార్ఖండ్కి అప్లై చేయవచ్చు. కర్ణాటకకి, కేరళకి అప్లై చేయలేము. మధ్యప్రదేశ్కి హిందీ కాబట్టి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మహారాష్ట్ర, మణిపూర్కి అప్లై చేయలేము. మేఘాలయకి అప్లై చేయవచ్చు. మేఘాలయలో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంది. మీకు ఈ మేఘాలయ అనే చోట వచ్చినప్పుడు మీకు ఒక విషయం తెలియజేయాలి. అదే మన థంబ్నెయిల్ కూడా అదే. చూడండి, ఇది మేఘాలయకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ ఓబీసీ అభ్యర్థి 45.33% వచ్చిన వాళ్ళు ఈ మేఘాలయకి డివిజన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీరు అనుకోవచ్చు, ఈ మేఘాలయలో మనకి లోకల్ లాంగ్వేజ్లు అనేవి 2-3 ఉన్నాయి. సో అక్కడ డివిజన్ వైజ్గా లోకల్ లాంగ్వేజ్ ఉందేమో అని. సో నేను అది కూడా చూశాను. ఇది మనకి ఈ నోల్బారి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో లోకల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్గా ఉంది. అక్కడ ఓబీసీ అభ్యర్థికి 45% వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ మేఘాలయలోనే మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 77.5 వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే 77.83 కూడా ఉన్నారన్నమాట. ఓకేనా. అంటే మనం అప్లై చేసే ప్రాంతాన్ని బట్టి అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ 80 ఉన్నవాళ్ళు, 70 ఉన్నవాళ్ళు ఈ విధంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇది మేఘాలయకి సంబంధించి. ఇక మరి ఎక్కడెక్కడ అప్లై చేసుకునేది మనం మధ్యలో ఉన్నాం కూడా అది చెప్తాను. మిజోరాంలో అయితే ఇంగ్లీష్, హిందీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లై చేయవచ్చు. నాగాలాండ్లో అప్లై చేయవచ్చు. ఒడిస్సాకి అప్లై చేయడానికి లేదు. పంజాబ్కి అప్లై చేయడానికి లేదు. రాజస్థాన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సిక్కింలో అప్లికేషన్ చేసుకోవచ్చు. తమిళనాడు లేదు. తెలంగాణలో మనకి తెలుగు కాబట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు. త్రిపురలో కొన్ని చోట్ల మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో అప్లై చేయవచ్చు. ఉత్తరాఖండ్లో అప్లై చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో చేసుకోవచ్చు. ఇక కొన్ని యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు. అక్కడ కూడా కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. అక్కడ పుదుచ్చేరి చూడండి, పుదుచ్చేరిలో ఒకవేళ వేకెన్సీ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఢిల్లీలో అప్లై చేసుకోవచ్చు. దాద్రా నగర్ హవేలీలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండమాన్ నికోబార్ అండ్ ఛత్తీస్గఢ్లో కూడా చండీగఢ్లో కూడా మనము అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఇన్ని చోట్ల అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఎన్ని ఆప్షన్స్ ఇస్తారంటే మీకు 20 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక సైకిల్కి 20 ఆప్షన్స్ అనేవి ఇస్తారు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు. సో మీకు సరే మీరు చెప్పిన చోట్ల అంతా అప్లికేషన్ చేసుకోవాలంటే అక్కడ వేకెన్సీస్ ఉండాలి కదా అని మీకు డౌట్ ఉంటుంది. వేకెన్సీ ఉంటేనే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు అది మనకి అక్కడ చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ వేకెన్సీ ఉంది, ఇక్కడ అప్లై చేయండి. అండ్ మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏంటి, పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అప్పుడు మీ లోకల్ లాంగ్వేజ్లు ఏంటి అని అడుగుతుంది. ఓకేనా. సో అంటే మీకు 10th క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ మీరు చదివారు అని అడుగుతుంది. అక్కడ మనం పెట్టుంటాం ఇంగ్లీష్, హిందీ, అలాగే తెలుగు అని పెట్టుంటాం కదా. ఆ వాటికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రాష్ట్రాలను మాత్రమే మనకు చూపిస్తుంది. అండ్ ఆ డివిజన్స్ని మాత్రమే మనకు చూపిస్తుంది ఆయా రాష్ట్రాల్లో. కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయ కట్ ఆఫ్ తక్కువ ఉంది, అక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు. లేదా అరుణాచల్ ప్రదేశ్లో కట్ ఆఫ్ తక్కువ ఉంది, అక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు అక్కడ చూపిస్తుంది, మీకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఈ పోస్ట్ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చూపిస్తుంది అన్నమాట. సో ఒకవేళ చూపించింది అంటే మీరు ఇక ఆప్షన్ పెట్టేయవచ్చు, దాన్ని అక్కడ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఓకే మేము అప్లై చేసుకుంటాం, నార్త్ ఈస్ట్ స్టేట్లో కానీ లేదా బీహార్లో కానీ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, అక్కడ అప్లై చేసుకుంటాము. మరి సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మాకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయనే డౌట్ అనేది ఉంటుంది. మీరు తప్పనిసరిగా 2 సంవత్సరాలు అయితే జాబ్ అనేది అక్కడ చేయాలి. 2 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వీటిని ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అంటే ఒక సర్కిల్ నుంచి ఇంకొక సర్కిల్కి మీరు రావాలనుకుంటున్నారు, మీరు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ రావాలనుకుంటున్నారు, దీన్ని ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఈ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ మీరు మినిమం 2 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఉంటాయి. అది ఆ తర్వాత ఎప్పుడైనా రావచ్చు, 3 ఇయర్స్కి రావచ్చు. మీకంటే ముందు ఎవరైనా ఈ ఆప్షన్ పెట్టుకున్నారా ట్రాన్స్ఫర్ కోసం, ఇలాంటివన్నీ చూస్తారన్నమాట. ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి,
కాకపోతే అవి ఎన్ని రోజులకు ఉంటాయనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేం. అవి వేరియస్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటాయి. సర్కిల్ టు సర్కిల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకునేటప్పుడు ఇద్దరు సర్కిల్స్కి సంబంధించినటువంటి అధికారులు అప్రూవల్ ఇవ్వాలి. అలాగే మీ ముందు ఎవరైనా అదే డివిజన్కి అదే సర్కిల్కి ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నారా, ఇలాంటివన్నీ కూడా చూసుకొని అక్కడ వేకెన్సీ ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ చూసుకొని ట్రాన్స్ఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఓకే ట్రాన్స్ఫర్స్ కూడా అయిపోతాయి. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ జరగలేదు, నేను వేరే రాష్ట్రంలోనే జాబ్ చేయాల్సి వచ్చింది, మరి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగా? పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి ఇప్పుడు జాయిన్ అయితే ఆ పోస్టును బట్టి మీరు బీపీఎం సెలెక్ట్ అయ్యారా, ఏబీపీఎం సెలెక్ట్ అయ్యారా, డాక్ సేవక్ సెలెక్ట్ అయ్యారా అనే దాన్ని బట్టి శాలరీస్ ఉంటాయి. సో ఒక్కొక్క పోస్ట్కి 15,000 నుంచి 18,000 వరకు శాలరీస్ అనేవి ఉంటాయి. అంటే మనం అప్లై చేసుకునే పోస్ట్ని బట్టి, మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి. సో ఓకే, మరి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా అని మీరు ఆలోచించేటప్పుడు, మనకి 15 నుంచి 18,000 శాలరీ అంటున్నారు, మరి నాకు అది సరిపోదు కదా అని అనుకునే వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటి అంటే, ఈ సంవత్సరంలోనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పీఆర్సీ అనేది రాబోతుంది. పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. ఈ పే రివిజన్ కమిషన్ అంటే ఏంటి అంటే, గవర్నమెంట్ ఉద్యోగులకు శాలరీస్ను ఇంక్రీజ్ చేయడానికి, సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగులకు శాలరీస్ను పెంచడానికి 10 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ అనేది తీసుకొస్తారు అనమాట సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో అలా తీసుకొస్తున్నారు ఇప్పుడు 2026 సంవత్సరంలో. ఇది ఇంతకు ముందే రావాల్సి ఉండేది, బట్ ఇప్పుడు 2026 సంవత్సరంలో వస్తుంది ఖచ్చితంగా. అది మనకి పార్లమెంట్లో కూడా కన్ఫామ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అది ఒకసారి కానీ ఇంప్లిమెంటేషన్ అయితే మనకి శాలరీస్ అనేవి డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంత పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పలేను కానీ 25,000 నుంచి 30,000 మధ్యలో పోస్టల్ జీడీఎస్ జాబ్కి శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫిట్మెంట్ ఎంత ఇస్తారో అనే దాన్ని బట్టి మనకి శాలరీస్ అనేవి పెరుగుతాయన్నమాట. సో తప్పనిసరిగా అయితే 25,000కి పైగా ఉంటుందండి, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో అంత శాలరీ వస్తే ఇక మీరు ఓకే నాకు సరిపోతుంది అనుకుంటే మీరు వేరే రాష్ట్రాలకి కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి కానీ అప్లికేషన్ చేసుకొని ఫ్యూచర్లో మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు అక్కడ వర్క్ చేసి మీరు ఫ్యూచర్లో మీ దగ్గర ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే, పోస్టల్ డిపార్ట్మెంట్లోనే మీకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటారు. వాటికి గన మీరు అప్లై చేసుకొని ఆ ఇంటర్నల్గా మీరు ఓన్లీ మీకు మాత్రమే ఉంటుంది ఎగ్జామ్, మళ్ళీ బయట క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో మీకు లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ అని, పోస్టల్ అసిస్టెంట్ అని అలాంటి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి జాబ్స్ వస్తే ఇక మీకు శాలరీస్ అనేవి 60,000 70,000 అయిపోతాయి మీరు జాబ్కి కింద సెలెక్ట్ అయితే. ఓకేనా, సో ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఉంటాయి. తక్కువ శాలరీ అని మీరు బాధపడుతున్నా, ఇప్పుడు నాకు తక్కువ మార్కులు వచ్చాయి, నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అప్లై చేయకుండా మరి ఎక్కడ అప్లై చేయాలని మీరు ఆలోచిస్తున్నా, ఈ వీడియోలో మీకు సొల్యూషన్ దొరికింది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. దానికి సంబంధించి ఆ డౌట్స్, ఎన్ని డౌట్స్ వచ్చాయి, ఎంతమంది అడిగారు అనే దాన్ని బట్టి ఇంకొక సపరేట్ వీడియో కూడా దానికి సంబంధించి కూడా చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.